అవును తాత. కానీ హాయ్ అండి. హలో హాయ్. సో మహేష్ బాబు అండ్ రాజమౌళి కాంబినేషన్లో SSMB 29 వస్తుంది కదా. సో ఆ మూవీ నుండి ఒక సీన్ అయితే లీక్ అయింది. అవును. సో చూసే ఉంటారు, చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు. సో దాని మీద మీ కమెంట్ ఏంటి? దాని మీద నా కామెంట్ ఏంటంటే, నేను చాలాసార్లు కూడా చెప్పా ఏమని, నేను మహేష్ బాబు గారికి పుట్టినప్పటి నుంచి ఫ్యాన్ని. అది కూడా చెప్తాను. నువ్వు పుట్టినప్పుడు ఆయన పుట్టినప్పుడు నేను పుట్టినప్పుడు అని. పైగా నేను కూడా చెప్పినా, నేను ఏమని చెప్పాను, నేను మహేష్ బాబు సినిమా ఒక్కడి సినిమా అప్పుడు థియేటర్లు పుట్టా. అప్పటి నుంచి నన్ను మా ఊళ్ళో అందరూ ఒక్కడ అంటారు, కొంతమంది పోకిరి అంటారు, కొంతమంది బిజినెస్ మ్యాన్ అంటారు, కొంతమంది వీడికి బాగా దూకుడు అంటారు, కొంతమంది ఈడియట్ అంటారు. అదేనేది అక్కడక్కడ అది వేరే ఫ్యాన్ లెక్కనది, అది అక్కడ. కొంతమంది ఏమంటారు అంటే నన్ను మళ్ళీ మొరారి అంటారు, కొంతమంది నన్ను అర్జున్ అంటారు. వాడేవాడు మహేష్ బాబు సినిమాలు తాత అర్జున్ వాడేవాడు. కొంతమంది నన్ను ప్రిన్స్ అంటారు, కొంతమంది నన్ను మహేష్ అంటారు, కొంతమంది నన్ను బాబు అంటారు. అదే కొంతమంది పాలపిల్లలు ఉండు తాత. ఆ తర్వాత ఏమైందంటే, అప్పుడే నన్ను అలా అంటే నేను మహేష్ బాబుకి పెద్ద ఫ్యాన్ని. ప్రతి సినిమా అప్పటి నుంచి నేను నా సొంత డబ్బులు పెట్టుకొని నేను థియేటర్ పోతాను, థియేటర్ పోయి చూస్తాను. తర్వాత ఈ మధ్య గుంటూరు కారం ఆ సినిమాలో కూడా మా తాత పాట పెట్టారు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ గుంటూరు కారం సినిమా అప్పుడైతే నేను ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయిన ఆయనకి. నన్ను అప్పటి నుంచి నన్ను మా ఊళ్ళో అందరూ ఒరే వీడికి గుంటూరు కారం ఉండరా అని అన్నారు చాలా మంది. అది కూడా నాకు చాలా బాగుంది. ఈ లీక్ ఈ SSMB రాజమౌళి గారి సినిమా లీక్ గురించి ఏంటంటే, ఆ సీన్ చూస్తుంటేనే దేవుడైనంతే. మహేష్ బాబు గారు ఆ సినిమాలో దేవుడు, అందరికైనా అభిమానులకి, మాలాంటి అభిమానులకి దేవుడైన ఆయన రావడం, ఆ మోకాళ్ళ మీద కూర్చోవడం, అబ్బా ఆ సీన్ చూస్తుంటేనే అసలు ఇలాంటి సీన్ ఎవరైనా చేయగలరా? అది ఓన్లీ మహేష్ బాబు గారు మాత్రం చేయగలరు. అది థమ్స్ అప్ యాడ్ అంటున్నారు. అవును మేడం, అవునవును. కొంతమంది థమ్స్ అప్ యాడ్ అంటారు, కొంతమంది ఆ సినిమాలో లీక్ అయింది అంటారు, అటు రకరకాలుగా అనమాట. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే, ఆయన ఏది చేసినా సరే అది హిట్టే, అది యూత్ ఫాలో అవుతారనమాట. అది ఒక ట్రెండు, అదొక వైరల్, అదొక ఫేమస్, అదొక ఫన్నీ. కాబట్టి ఫ్యాన్స్ కోసం ఆయన ఏది చేసినా కూడా ఆయన ఖచ్చితంగా అది ఫేమస్ అవుద్ది, ఖచ్చితంగా అది బాగుంటుంది. ఆయన 10 మంది మంచి కోసం మేలు చేసి ఆయన. కాబట్టి ఈ సినిమా కూడా ఈ SSMB సీన్లు ఇంకా లీక్ అవ్వాలని ముందు అదే పెట్టాలని, లీక్ కాకుండా టీజర్లు, ట్రైలర్లు అన్నీ పెట్టాలని, ఆ సినిమా బాగా ఆడాలని, ఆ సినిమా కోసం నేనైతే వెయిటింగ్ చేస్తాను. ఈ సినిమా ఖచ్చితంగా అన్ని థియేటర్లు ఆడిస్తాం, అభిమానిస్తాం. ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ వైడ్ అనమాట. ఇప్పటిదాకా మహేష్ బాబు గారు తెలుగు భాషలో తప్ప పర భాషలో చేయలే. ఫస్ట్ టైం అయినా అన్ని భాషలో చేస్తాను. కాబట్టి అన్ని భాషలో అయినా పెద్ద స్టార్ అవ్వాలి, స్టార్ని చేసి బాధ్యత మాదనమాట. అంటే మిగతా భాషలో కూడా ఆడిస్తాం. అవును మేడం. లేదు మేడం, లేదు, ఒట్టి అబద్ధాలు. ఎన్ని లీక్ అయినా సరే ఆయన ఆ రేంజ్ వేరు అనమాట, అది లెక్క. ఎందుకంటే అతని గురించి ఎన్ని చెప్పినా తక్కువే, అతను ఎంత చేసినా తక్కువే. కాబట్టి మనం ఏమన్నా కూడా తక్కువేది అనేవాడు అంటానే పోతాడు. కానీ సినిమాకైతే ఎఫెక్ట్ అయ్యే ప్రమాదమే లేదన్నమాట అస్సలు ఎక్కడ. కాబట్టి సినిమా ఖచ్చితంగా బాగా ఆడుతుంది. ఈ సినిమా ఇండస్ట్రీ కొడుతుంది. ఈ సినిమా ఖచ్చితంగా ఇంకొక 1 ఇయర్లోగా వస్తుంది. మనమంతా చూద్దాం, అందరం పోదాం. ఏదే ఈ సినిమానా, ఈ SSMB సినిమా ఇది మహేష్ బాబు గారిది. ఈ సినిమా ఖచ్చితంగా ఇది 1,00,000 కోట్లు కొట్టే సినిమా. ఇది 1,00,000 కోట్లు వసూలు చేసే సినిమా. కానీ 1,00,000 కోట్లు రావాలంటే అందరూ తలా ఒక చేయాలి, అందరూ ఈ సినిమా చూడాలి, ఆదరించాలి, అభిమానించాలి. అంతేగాని సినిమా చూడకుండా పైరసీలు చేసి సినిమా ఎక్కడ పడితే అక్కడ సరిగ్గా వేయకుండా ఆడించకపోతే నా చేతుల్లో అయితే ఏం లేదు, అంతే. ఎలా